తెలంగాణ న్యాయవాదులుగా భారతదేశ భక్తులుగా సనాతన ధర్మాన్ని గౌరవించేటటువంటి న్యాయవాదులుగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు సుమారు 50,000 మంది ఉన్నారు. అందులో అత్యధిక మంది కూడా ప్రయాగరాజులో జరుగుతున్నటువంటి 144 సంవత్సరాలకు వచ్చేటటువంటి మహాకుంభమేళలో త్రివేణి సంగమంలో స్నానాలు చేయాలని, పునీతులం కావాలనేటటువంటి మెండైనటువంటి కోరికలు ఉన్నాయి. కానీ అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా బాగున్నాయని మా భక్తులు చెప్తుర్రు, మా క్లయింట్లు కూడా చెప్తుర్రు. ఈ రోజుల్లో దానిలో రైల్లో వెళ్ళాలంటే వారం రోజులు 40 గంటలు అవుతుంది. వేరే వెహికల్స్ పైన పోవాలంటే సుమారు రాను పోను కలిపి ఒక వారం రోజులు అవుతుంది. కాబట్టి న్యాయవాద వృత్తులు చేసేవాళ్ళు కానీ ఏదైనా ఇతరత్ర బిజినెస్ చేసే వాళ్ళకు కానీ ఒక వారం రోజులు ఎక్కువ సమయం కేటాయించాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి మేము భారత పౌరులుగా, తెలంగాణ న్యాయవాదులుగా మా భక్తులు చెప్పిన విన్నపాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి, ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈరోజు విమాన సర్వీసులను, షటిళ్లను పెంచి వారు నిర్ణయించినటువంటి ధరలను మాత్రం కూడా తగ్గించినట్టయితే సమయాభావం ఉన్న వాళ్ళు చాలా మంది భక్తులు ప్రయాగరాజు వెళ్లి త్రివేణి సంగమంలో పునీతులం కానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి గౌరవ విమానయాన శాఖ మంత్రి గారు కూడా స్పందించి ప్రత్యేకంగా తెలుగు ప్రజలకు, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వీళ్లకు భక్తి విశ్వాసాలు ఎక్కువ. దేశంలో ఏ కోణంలో కూడా ఏది భక్తి అయినా, కుంభమేళైనా, ఇతరత్ర కార్యక్రమాలైనా, యాగాలు ఏ అయినా కూడా ముందు వరుసలో ఉండి తమ భక్తి విశ్వాసాలను వెల్లవించేటటువంటి తత్వం ఈ తెలుగు ప్రజల్లో ఉంది. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసుతోటి ఆలోచించి భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ మహోన్నతమైనటువంటి మహాకుంభమేళలకు అందరూ కూడా వచ్చే విధంగా, హయ్యర్ కమ్యూనిటీ కాదు, 4 డబ్బులు ఆర్థికంగా ఉన్నవాళ్ళు కూడా విమానాల ద్వారా సమయాభావం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం విమానాల సంఖ్యను పెంచినటువంటి ఆ ధరలను తగ్గించి భక్తుల యొక్క కోరికలను మన్నిస్తారని ఆశిస్తున్నాం. జై భారత్, జై తెలంగాణ.